ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. సారీ అమ్మా. మీరు చెప్పింది నిజమే, ఇక వదిలేయండి. కోపం వచ్చిందా అమ్మా? ఇట్స్ ఓకే. రమ్యకు తెలియకూడదని నా ఫోన్లో నీ నంబర్ డిలీట్ చేశానమ్మా. తను మళ్ళీ మీ ఆఫీస్కి కాల్ చేసింది. తనకు ఆఫీస్ నంబర్ ఎందుకు ఇచ్చావు? నేను ఇవ్వలేదు. మరి ఎలా వచ్చింది నెంబరు? తనకి నా డెసిగ్నేషన్ తెలుసు. జిల్లా ఆఫీసర్స్ ఫోన్ నెంబర్స్ అందరికీ అవైలబుల్గా ఉంటాయి. తను ఎక్కడి నుంచి ఆఫీస్ నెంబర్ తీసుకుందో. అనుకున్నా. అది ఎక్కడెక్కడ తిరిగి తెలుసుకుందో నీ నెంబరు. తల్లికి తగ్గ కూతురు, ఊరికే పోతాయే బుద్ధులు. విత్తనం ఒకటైతే చెట్టు ఒకటి వస్తుందా? అయినా ఆశపడటం నా తప్పు. ఆ పుట్టుకే అలాంటిది. కన్న కూతురు గురించి అలా నా మాట్లాడేది? తనకు పుట్టిన బిడ్డ గురించి అంత చవకబారు మాటలు మాట్లాడొచ్చా? మీరు బడిలో నీతి పాఠాలు చెప్పే మాస్టారు. నీతి పాఠాలు అందరికీ చెప్పాను. కానీ పాటించడం పాటించకపోవడం వారి సంస్కారం పైన ఆధారపడి ఉంటుంది. తండ్రి ఎవరో తెలియని పిల్ల, తండ్రి సంస్కారమే తనకు రావచ్చు. నా కూతుర్ని వదిలేసి వెళ్ళాడు వాడు. వాడి కూతురు కదా, ఎక్కడికి పోతుంది ఆ బుద్ధి? నాకు తెలియకుండా చాటుగా నీతో మాట్లాడింది. నీ నంబర్ ఫోన్లోంచి తీసేస్తే ఊరుకోవాలి కదా? నీ ఆఫీస్ ఫోన్ నంబర్ కనుక్కొని మాట్లాడేదాకా వచ్చింది. అంత పెద్దదైపోయిందా? కాసేపు రమ్యకు తండ్రి బుద్ధులు వచ్చాయి అంటారు, ఇంకోసారి తల్లి గుణం వచ్చింది అంటారు. మరి సుధ మీ కూతురే కదా, సుధకి మీ బుద్ధులొచ్చాయా? చిన్నప్పుడు తనని భుజాల మీద వేసుకుని ఊరంతా తిప్పారు. ఎంతో గారాబంగా పెంచారు. దగ్గర కూర్చోబెట్టుకుని ప్రేమగా ఎన్నో కథలు చెప్పారు. ఉగ్గుపాలతో సంస్కారాన్ని రంగరించిపోశారు. మరి తను ఎందుకలా అయింది? ఇక నా సంస్కారం గురించి మాట్లాడాలంటే మా నాన్న మీకు బాగా తెలుసు. మా అక్క, మా అమ్మ అందరూ మీకు తెలుసు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా తెలుసు. మా ఇల్లు తప్పితే ఈ ఇల్లు, నా చిన్నతనమంతా సుధతోనే గడిపాను. మీరు చెప్పిన నీతి పాఠాలు వింటూనే నేను పెరిగాను, చదువుతూ ఎదిగాను. తర్వాత జాబ్ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు నాకు పరిచయమైన అతడు తోడుగా ఉంటే బాగుంటుందని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అతడితో వెళ్ళిపోయాను. అది మీరు తప్పనుకుంటే నాది తప్పే. కానీ ప్రేమకు సంస్కారానికి సంబంధం ఏంటి? నా సంగతి వదిలేయండి. సాక్షాత్తు మీ గుణగణాలు పుణికి పుచ్చుకొని మీ చేతుల్లో పెరిగిన సుధకి సంస్కారం లేదు అని ఎలా అనగలుగుతున్నారు? మీరు చెప్పలేరు. ఎందుకంటే మీరు కోరుకుంటున్న సంస్కారం వేరు. దాని ప్రకారం మీ చెప్పు చేతుల్లో ఉండి మీరు చెప్పింది వినాలి, మీకు నచ్చిందే చెయ్యాలి. తనకంటూ సొంత అభిప్రాయం ఏమీ ఉండకూడదు. అలా చేస్తే సంస్కారం ఉన్నట్టు. అంతేనా? అంతేనా మాస్టర్? చూడు, నువ్వు రమ్య గురించి మాత్రమే మాట్లాడు, అంతే. లేదు, నేను మాట్లాడతాను. సుధ గురించి మాట్లాడతాను, నా గురించి మాట్లాడతాను.
మీరు నన్ను బజారు దాన్ని అన్నంత మాట అనేశారు. మీ కూతురిని అదే దృష్టితో చూస్తున్నారు. రేపు రమ్యను కూడా తక్కువ చేసి మాట్లాడారన్న గ్యారెంటీ ఏంటి? నేను మాట్లాడిన మాటలు కఠినంగా ఉంటే ఉండొచ్చు, దానిలో వాస్తవం లేదా? తల్లిదండ్రులు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారా? మీరు చెప్పింది నిజమే అనుకుందా. అలా అని తల్లిదండ్రుల స్థానం తగ్గించి ప్రేమ కోసం వెళ్లిపోవాలని ఏ పిల్లలు అనుకోరు. ఒక్కసారి మీరు మా స్థానంలో ఉండి ఆలోచించండి మాస్టర్. పాపం సుధది తప్పు చేసే మనస్తత్వమా? అబద్ధం చెప్పి స్కూల్కి సెలవు పెట్టడం కూడా తెలీదు తనకి. ఇంట్లో వంట నేర్పే తల్లి, నీతి పాఠాలు చెప్పే మీరే తెలుసు. కానీ ఊరు దాటి బయట ప్రపంచంలోకి వెళ్ళాక కొత్త పరిచయాలు, తెలియని ఆకర్షణో ప్రేమో తెలుసో తెలియకనో ఒకరిని ఇష్టపడుండొచ్చు. అది తప్పే అయ్యుండొచ్చు. అంత మాత్రాన సుధ సంస్కారం లేనిది ఎలా అవుతుంది? ఇష్టపడితే వచ్చి మాతో చెప్పాలి కదా, అన్నీ విచారించి చూసేవాళ్ళం కదా. అలా ఇష్టపడటమే తప్పు అంటున్నారు. ఇక వచ్చి చెప్తే ఏమంటారు అనే భయం. ఆ క్షణంలో ఎలా ఉంటుందో తెలుసా మాస్టర్? తల్లిదండ్రుల కోసం ప్రేమను వదిలేసి వచ్చేద్దామా అని ఒక్క క్షణం అనిపించినా రాలేం. ఎందుకంటే అప్పుడు ప్రేమ ప్రాణం వేరువేరుగా ఉండవు కాబట్టి. అందుకని తన సొంత నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయిందా? అయితే అలా వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ రాకపోయినా బాగుండేది. ఇప్పుడు ఇలా తన కూతుర్ని నా మెడకు చుట్టేసి వెళ్ళింది. ఆ టైంలో కన్విన్స్ కానంత ప్రేమ తనదయ్యుండొచ్చు. ఈ టైంలో కాంప్రమైజ్ కానంత కోపం మీకు ఉండకూడదు. ఆ కోపాన్ని చూపించటానికి ఎలాగూ సుధ లేదు కాబట్టి మీరు రమ్యపై చూపిస్తున్నారు, అంతేనా? లేదు, నేనెందుకు అలా చేస్తాను? చెయ్యాల్సి వస్తుంది మీకు. అందరికీ నీతి పాఠాలు చెప్పే మాస్టారు తన కూతురిని పెంచడంలో ఫెయిల్ అయ్యారు. ఆ కూతురికి పుట్టిన బిడ్డను పెంచడంలో కూడా ఫెయిల్ అయితే ఎలా అని మీరు భయపడిపోతున్నారు. నేనేం భయపడట్లేదు. తనని పెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు తెలీదు, కానీ పెరుగుతుంటే మీలో భయం కూడా పెరుగుతూ వచ్చింది. కూతురుని పెంచడంలో ఫెయిల్ అయ్యానని, కానీ మనవరాలి విషయంలో అలా జరగకూడదని తన ఎదుగుదలని ఆపేశారు. 10వ తరగతిలోనే చదువు మానిపించారు. బయటి ప్రపంచం చూడకుండానే త్వరగా పెళ్లి చేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారు. కానీ ఇలా చేస్తే తాతగా ఇంకోసారి ఫెయిల్ అవుతారని ఎందుకు అనిపించడం లేదు? మీరు రమ్యని బయట ప్రపంచానికి దూరంగా పెంచాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చాక ప్రపంచమంతా చేతిలోకొచ్చింది. అందులో ఏది మంచో ఏది చెడో విచక్షణతో తెలుసుకోవాలంటే చదువు చాలా అవసరం. నన్నెందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు? నాకొచ్చే పెన్షన్పై ఆధారపడి తనని కాలేజీ చదువుకు పంపిస్తే తనకి కాలేజీ ఫీజు కడితే ట్యూషన్ ఫీజు కట్టలేను. పై చదువులకు పోయే కొద్దీ తనకయ్యే ఖర్చు భరించే స్తోమత నాకు లేదు. వయసు అయిపోతోంది. ఇలాంటి పరిస్థితిలో ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి అడగటానికి నా మనసు ఒప్పుకోదు. వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చాలా తేలిగ్గా బజారుదాను అనేసారే, అది మనసులో అలాగే ఉండిపోయింది మాస్టర్. ఇప్పుడు వెళ్ళి పడుకున్నా నిద్ర రాదు.